ఓం శ్రీమాత్రే నమః. ఈ వీడియో చూసే ముందు లైక్ చేయండి. ఓం శ్రీమాత్రే నమః అని కామెంట్ చేయండి. ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుంచి దశమి వరకు సంప్రదాయ పద్ధతి ఆచరించే ఈ నవరాత్రులను దసరా అంటారు. ఈ రోజుల్లోనే అమ్మవారిని వివిధ అలంకారాలతో పూజించి నైవేద్యాలు సమర్పించడం పరిపాటి. వీటితో పాటు ఆదిపరాశక్తి తన అంశలతో భిన్న రూపాలను స్పృశించింది. అవి శైలపుత్రి, బ్రహ్మచారిణి, చంద్రఘంట, కూష్మాండ, స్కందమాత, కాత్యాయిని, కాళరాత్రి, మహాగౌరి, సర్వసిద్ధిదాత్రి అనే నవరూపాలు. వీటినే నవదుర్గలుగా కొలుస్తాం. నవదుర్గా స్తుతి. ప్రథమ శైలపుత్రి చ, ద్వితీయ బ్రహ్మచారిణి, తృతీయ చంద్రఘండేతి కూష్మాండేతి చతుర్దశి, పంచమ స్కందమాతేతి, షష్ఠ్య కాత్యాయనేతి చ, సప్తమ కాళరాత్రిశ్చ, అష్టమా చాతి భైరవి, నవమ సర్వసిద్ధిశ్చేతి నవదుర్గాః ప్రకీర్తితాః. పాడ్యమి శైలపుత్రి. వందేశాంచిత లాభాయ చంద్రార్ధా కృతశేఖరాం, వృషారూఢాం శూలాధరం శైలపుత్రీ యశస్వనాం. దుర్గామాత మొదటి స్వరూపం శైలపుత్రి. పర్వతరాజైన హిమవంతుడి ఇంట పుత్రికగా అవతరించినందువల్ల శైలపుత్రి అయింది. వృషభ వాహనారూఢి అయిన ఈ తల్లి కుడిచేతిలో త్రిశూలం, ఎడమచేతిలో కమలాన్ని ధరిస్తుంది. ఈ తల్లి మహిమలు, శక్తులు అనంతం. మొదటి రోజున ఉపాసన ద్వారా తమ మనసులను మూలాధార చక్రంలో స్థిరపరుస్తారు. యోగ సాధనను ఆరంభిస్తారు. నైవేద్యంగా కట్టె పొంగలిని సమర్పించాలి. విదియ, బ్రహ్మచారిణి, దధానాకర పద్మాఖ్యామక్షమాల కమండల. దేవి ప్రసీదతుమయి బ్రహ్మచారిణ్యముత్తమ. దుర్గామాత రెండవ స్వరూపం బ్రహ్మచారిణి. బ్రహ్మ అంటే తపస్సు, బ్రహ్మచారిణి అంటే తపస్సును ఆచరించేది అని అర్థం. వేదస్తత్వం తపో బ్రహ్మ. బ్రహ్మ అనగా వేదం, తత్వం, తపస్సు. ఈ తల్లి తన కుడిచేతిలో జపమాలను, ఎడమ చేతిలో కమండలాన్ని ధరిస్తుంది. ఈ తల్లిని పూజించిన సర్వత్రా సిద్ధి, విజయం, సాధకుడికి మనస్సు స్వాదిష్టాన చక్రంలో స్థిరమవుతుంది. కఠిన ఆహార నియమాలు ఆచరించి అపర్ణ అయింది. నైవేద్యంగా పులిహోరను సమర్పించాలి. తదియ, చంద్రఘంట. పిండజ ప్రవరారూఢ, చండకోపాస్త్ర కైర్యుత. ప్రసాదం తనుతే మహ్యం చంద్రఘంటేతి విశ్రుత. దుర్గామాత మూడవ స్వరూపం చంద్రఘంట. ఈ తల్లి తన శిరసున అర్ధచంద్రుడు ఘంటాకృతిలో ఉండటం వల్ల ఈ పేరు సార్థకమైనది. ఈమె తన 10 చేతులలో ఖడ్గం, గద, త్రిశూలం, బాణం, ధనుస్సు, కమలం, జపమాల, కమండలం, అభయముద్ర ధరించి యుద్ధముద్రలో సర్వదా యుద్ధానికి సన్నద్ధమై ఉంటుంది. ఈమె ఘంట నుంచి వెలువడిన ధ్వని భయంకరంగా ఉండికరులైన రాక్షసులకు భయాన్ని కలిగిస్తుంది. ఈ తల్లిని ఆశ్రయించిన సమస్త సంసారిక కష్టముల నుంచి విముక్తులు అవుతారు. ఇహలోకంలోనే కాక పరలోకంలో కూడా సద్గతి లభిస్తుంది. నైవేద్యం కొబ్బరి అన్నం. చవితి, కూష్మాండ. దుర్గామాత 4వ స్వరూపం కూష్మాండం. దరహాసం చేస్తూ బ్రహ్మాండాన్ని అవలీలగా సృష్టిస్తుంది. కాబట్టి ఈ పేరు వచ్చింది. ఈమె సర్వమండలాంతర్వర్తిని. రవి మండలంలో నివసించే శక్తి సామర్థ్యాలు ఈ తల్లికి ఉన్నాయి. ఈమె 8 భుజాలతో ఉంటుంది. తన 7 చేతుల్లోనూ కమండలం, ధనుస్సు, బాణం, కమలం, అమృత కలశం, చక్రం, గద ధరిస్తుంది. 8వ చేతిలో సర్వసిద్ధులను, నిధులను ప్రసాదించే జపమాలను ధరిస్తుంది. ఈమె సింహవాహనం అధిష్ఠిస్తుంది. సంస్కృతంలో కూష్మాండం అంటే గుమ్మడికాయ. ఈమెకు గుమ్మడికాయ అంటే ఎంతో ఇష్టం. ఈ దేవిని ఉపాసిస్తే మనసు అనాహత చక్రంలో స్థిరంగా ఉంటుంది. ఉపాసకులకు ఆయురారోగ్యాలను ప్రసాదించటమేగాక వారి కష్టాలను కూడా పోగొడుతుంది. నైవేద్యంగా చిల్లులేని అల్లం గారెలను సమర్పించాలి. పంచమి, స్కందమాత. సింహాసనాగత నిత్యం పద్మాశ్రిత కరద్వయ. శుభదాస్తు సదాదేవి స్కందమాత యశస్విని. దుర్గామాత 5వ స్వరూపం స్కందమాత. స్కందుడనగా కుమారస్వామి, శక్తిధరుడు, దేవసేనల అధిపతి, నెమలి వాహనుడు.
ఈయనకు తల్లి కాబట్టి ఈమెకు స్కందమాత అనే పేరు వచ్చింది. ఈ తల్లి 4 చేతులతో ఉంటుంది. స్కందుడిని పట్టుకొని పద్మం ధరించి, ఎడమ చేతిలో అభయముద్రను, కమలాన్ని ధరిస్తుంది. కమలవాసిని, శ్వేతవర్ణం కలిగి ఉంటుంది. సింహవాహనాన్ని అధిష్ఠిస్తుంది. ఈమెను ఉపాసించిన విశుద్ధచక్రంలో మనసు స్థిరమవుతుంది. భవసాగరాల నుంచి విముక్తులై మోక్షాన్ని సులభంగా పొందవచ్చును. నైవేద్యంగా పెరుగు అన్నం సమర్పించాలి. షష్ఠి కాత్యాయని చంద్రహాసోజ్జ్వలకర శార్దూల వరవాహన కాత్యాయని శుభం దద్వాద్దేవి దానవఘాతిని. పూర్వం కతి అనే పేరుగల ఒక మహర్షి ఉండేవాడు. అతని కుమారుడు కాత్య మహర్షి. ఈ కాత్య గోత్రీకుడే కాత్యాయన మహర్షి. ఇతడు ఈ దేవి తనకు కుమార్తెగా జన్మించాలనే కోరికతో తపస్సు చేశాడు. తపస్సు ఫలించింది. మహిషాసురుడిని సంహరించటం కోసం బ్రహ్మ విష్ణు మహేశ్వరులు తమ తేజస్సుల అంశతో దేవిని సృష్టించారు. మొదట కాత్యాయని మహర్షి తల్లిని పూజించాడు. కాబట్టే కాత్యాయని అనే పేరు వచ్చింది. కాత్యాయని మహర్షి ఇంటిలో పుట్టింది కాబట్టి కాత్యాయని అయింది అనే కథ కూడా ఉంది. ఈమె చతుర్భుజి. ఎడమ చేతిలో ఖడ్గం, పద్మాన్ని ధరిస్తుంది. కుడిచేయి అభయముద్రను, వరముద్రను కలిగి ఉంటుంది. ఉపాసించిన సాధకుడి మనసు ఆజ్ఞాచక్రంలో స్థిరమవుతుంది. తన సర్వస్వమును ఈ తల్లి చరణాలలో పరిపూర్ణంగా సమర్పించాలి. అప్పుడు ఆమె అనుగ్రహించి రోగాలను, శోకాలను, భయాలను పోగొడుతుంది. ధర్మార్థకామ మోక్షాలను ప్రసాదిస్తుంది. నైవేద్యంగా రవ్వ కేసరిని సమర్పించాలి. సప్తమి కాళరాత్రి. ఏకవేణి జపాకర్ణపూరా నగ్నాఖరాస్థిత లంబోష్టి కర్ణికాకర్ణితైలాభ్యక్త శరీరిణి. వామపాదోల్ల సల్లోహ లతాకంటకభూషణ వరమూర్ధధ్వజాకృష్ట కాళరాత్రిర్భయంకరి. ఈ తల్లి శరీర వర్ణం గాఢాంధకారం వలె నల్లనిది. తలపై కేశాలు విరబోసుకుని, మెడలో హారం విద్యుత్ కాంతితో వెలుగుతుంది. ఈమె నాసిక నుంచి భయంకరమైన అగ్నిజ్వాలలు వెలువడుతుంటాయి. ఈమె వాహనం గాడిద. కుడిచేతిలో అభయముద్ర, వరముద్ర కలిగి ఉంటుంది. ఎడమ చేతిలో ముళ్ళ ఇనుప ఆయుధం, ఖడ్గం ధరిస్తుంది. చూడటానికి భయంకరంగా ఉన్నప్పటికీ భక్తుల పాలిటి కల్పతరువు. ఈ తల్లిని గనక ఉపాసిస్తే మనస్సు సహస్రార చక్రంలో స్థిరంగా ఉంటుంది. సమస్త పాపాలు, విఘ్నాలు తొలగుతాయి. గ్రహబాధలు ఉండవు. అగ్ని, జల, జంతు, శత్రు, రాత్రి భయాలు ఉండవు. నైవేద్యంగా కూరగాయలతో అన్నాన్ని సమర్పించాలి. అష్టమి మహాగౌరీ. శ్వేతే వృషే సమారూఢ శ్వేతాంబరధరాశుచి. మహాగౌరి శుభం దద్వాత్ మహాదేవ ప్రమోదర. ఈమె ధరించే వస్త్రాలు, ఆభరణాలు తెల్లని కాంతులతో మెరుస్తుంటాయి. ఈమె వృషభ వాహనంపై ఉంటుంది. చతుర్భుజి. కుడిచేతుల్లో అభయముద్రను, త్రిశూలాన్ని ధరిస్తుంది. ఎడమ చేతుల్లో ఢమరుకాన్ని, వరముద్రను కలిగి ఉంటుంది. శివుడిని పరిణయమాడాలని కఠోరంగా తపస్సు చేసింది. అందువల్ల ఈమె శరీరం నల్లగా అయిపోయింది. ఆమె తపస్సుకు సంతోషపడిన శివుడు ప్రసన్నుడై ఈమె శరీరాన్ని గంగాజలంతో పరిశుద్ధం చేశాడు. ఆ కారణంగా ఈమె శ్వేతవర్ణ శోభిత అయింది. మహాగౌరిగా విలసిల్లింది. ఈ మాతను ఉపాసిస్తే కల్మషాలన్నీ పోతాయి. సంచిత పాపం నశిస్తుంది. భవిష్యత్తులో పాపాలు, దైన్యాలు దరిచేరవు. ఈ తల్లిని ధ్యానించి, స్మరించి, పూజించి ఆరాధించినట్లయితే సర్వశుభాలు కలుగుతాయి. నైవేద్యంగా చక్కెర పొంగలి, గుడాన్నం సమర్పించాలి. నవమి సర్వసిద్ధిధాత్రి. సిద్ధం గంధర్వయక్షాద్వైహసురైరమరైరపి. సేవ్యమానా సదా భూయాత్ సిద్ధిదా సిద్ధిదాయిని. మార్కండేయ పురాణంలో అనిమ, లగిమ, ప్రాప్తి, ప్రాకామ్య, మహిమ, ఈసిత్వ, వసిత్వ, సర్వకామావసాయిత, సర్వజ్ఞత, దూరశ్రవణ, పరకాయ ప్రవేశ, వాక్సిద్ధి, కల్పవృక్షత్వ, సృష్టి సంహరీకరణ, అమరత్వం, సర్వనాయకత్వం, భావసిద్ధి అని అష్టసిద్ధులు చెప్పబడ్డాయి.
ఈ తల్లి పరమశివుడితో కలిసి అర్ధనారీశ్వరుడిగా అవతరించింది. చతుర్భుజి సింహవాహనాన్ని అధిరోహించింది. కమలవాసిని కుడి చేతుల్లో గదను, చక్రాన్ని, ఎడమ చేతుల్లో శంఖాన్ని, కమలాన్ని ధరించింది. ఈ మాతను ఉపాసించిన వారికి సకల సిద్ధులు లభిస్తాయి. లౌకిక, పారలౌకిక మనోరథాలు నెరవేరతాయి. నైవేద్యంగా పాయసాన్నం సమర్పించాలి. చిద్విలాసిని రాజరాజేశ్వరి ఈ పండుగను 10 రోజులు చేసినా రాత్రులు మాత్రం 9. దశమి రోజున అమ్మవారు రాజేశ్వరి అవతారంలో రాక్షస సంహారం చేసింది. ఎంతో ప్రశాంతతతో, చిరునవ్వుతో సకల విజయాలు ప్రసాదిస్తుంది. నైవేద్యంగా చిత్రాన్నం, లడ్డూలు సమర్పించాలి. అలాగే సువాసిని పూజ. ప్రతిరోజూ ఒక మల్లెపువ్వును అమ్మవారిగా భావన చేసి ఆమెకు సర్వ ఉపచారాలు చేసి, వస్త్రం, ఫలం సమర్పించాలి. ఈ 10 రోజులు పసుపు, కుంకుమ, పువ్వులు, గాజులు పంచిపెడితే సౌభాగ్యం లభిస్తుంది. దేవీ భాగవత పారాయణం, శ్రీదేవి సప్తశతీ నిత్యపారాయణం శ్రేష్టం. దుర్గా ద్వాత్రింశమాలా స్తోత్రం 108 సార్లు పారాయణం చేస్తే అఖండ ఫలితాలు లభిస్తాయి. అలాగే కుమారీ పూజను ఆచరించి మంచి ఫలితాలను పొందవచ్చు. రోజుకొక బాలికను పూజించాలి. వివిధ వయస్సులవాళ్లు ఉంటే మంచిది. కేవలం 10 ఏళ్లలోపు బాలికలు మాత్రమే ఉండాలి. భక్తి శ్రద్ధలతో పూజించి ఆ తల్లి రుణను కోరితే తప్పక ఆమె కరుణిస్తుంది.